అయ్యో మాటలైనా ఇప్పుడు అన్న మాటలైనా మానలేవు ఇప్పుడు అన్న మాటలైనా కొడుకులోనే మమ్మల్ని చూడరా కొడుకులోనే పండేటి పంటలైనా ఇక పండేటి పంటలైనా బ్రహ్మగారు చెప్పినట్టు మొత్తం దాకా అన్న వెళ్ళాను రాత్రి రాత్రి మునిగిపోతుండ్రు మొత్తం దాకా తల్లి కొడుకులు పొద్దుమూటి లైట్ అయినోటి రాత్రి మునిగిపోతుంది అయ్యా ఈ పాడు లోకమున అమ్మగారి మాటలా ఈ పాడు లోకమున ఈ పాడు లోకమున రాదు రాదు చెవులాతోనే ఈ పాడు మాటలా పాడుమాటలు ఆ నోటితోని అనరాదు ఈ పాపించు చెవులతో వినరాదు అన్న చెల్లెలు వారి పొద్దుల దాకా అంటున్నారు పొద్దుంటే రతిలో అన్న చెల్లి కాకుండా వాళ్ళు మొగలవుతున్నారు తల్లి కొడుకాని కొంత వసలు పెట్టుకుంటున్నారు పొద్దుంటే రతిలో మునిగిపోతున్నారు ఏమిటమ్మ ఈ పాపించు మాటలు మాట్లాడకమ్మ పండేటి పంటలు అన్నవమ్మ పురుషేడు వస్త్రాలకు అమ్మ మానవ జీవితానికి కలిగిన శరీరాలు ఎక్కువైపోయి మోహము ఎక్కువై మోక్షాలు జరుగుతున్నారు మేము ఇద్దరు పిల్లలు కనుక అమ్మలో మాకేమీ తెలియదు అల్లంతా మేము మా తనయులు ఎవరుకుంటున్నాము అల్లంటే నిన్ను వెలుసుకుంటే మమ్మ పిలవరాదా నీ ఒళ్ళు కొవ్వు ఎన్ని వాళ్ళని రూపాయలు చల్లమని కనుకనేవి ఒకవేళ మమ్మల్ని కనుకనేవి పట్టి బాధ పెడుతున్నావమ్మా ఏది పెడతా కొడతావా ఎంత పెడతా జీకావా అందంటే కొట్టినాను గట్టిగా మా వాళ్ళు మాకి మేము పోతాం మాకు మరి బాగుండ పిల్లలు చేసుకుంటున్నారే పిల్ల జాతి మీద ఉన్న చెంది కనుకనేవి మూతి మీద విధం నట్టుకున్న విధంలో ఉన్నట్టు అన్నాడు ఇక నా ఒంటి మీద వస్త్రాలు ఇస్తా నేను పుట్టింది పుట్టినట్టు పోయినట్టు ఉంటే పోయా నా మీద వస్త్రం అనుకున్నది బట్టలు చేసి వచ్చిన్నాడు భూమంత్రాలు కన్న కంతలు కట్టుకున్నారు
సాది మీద కూకుండి నా కూకున్నాడు కావచ్చు ఏడవ చేతితో పెడుతున్నారు భగవంత మా తండ్రి చేస్తే మా తండ్రి ఏమిలో అనుకోని కనుక భోగం కలవతి దొరికిన కారణాలు కనుక పిల్లగాన్ని ఏమనుకుంటున్నారు మా నాయన చంద్రశేఖర మహారాజు చంద్రశేఖర మహారాజుతో ఎత్తుకనుక నీ ప్రాణం తీసి చెప్పదు మేము ఇద్దరం కొడుకులం కాదన్నది కాదని చెప్పి కనుక ఎప్పుడైతే బయటకు వెళ్ళి ఉరుకుతున్నారమ్మా ఆ ఉరికిన కాలం నాడు కన్ను చూసింది ఏనాడు కనుక కలవదు అబ్బబ్బ పోరగంది కనుక నా యొక్క శరీరం చూడమని చెబితే శరీరం చూడకుండా వెళ్ళిపోతుండ్రు నా దేహాన్ని చూడమని నా కళ్ళు కనుకనే వాళ్ళకు వద్దన్నది కళ్ళు కనుకనేవి చూపించకపోతే నా పేరు కలవతి దేవి కాదని అటువంటి బంగారు చెంది దాచుకుంటున్నది బంగారు మంత్రి దాచుకొని ఉండదు కానీ ఎత్తుకున్న చంద్రాశీల పట్టణంతో పట్టుకొని వెళ్ళిపోని ముసలోని కడుపు కాలిపోను ఈ ముసలోని వేసుకొని నేను ఏమి పాయ ఇద్దరు పిల్లగలను పట్టుకొని కూడి కుటుంబాలు చేసి మరి మార్గంగా ఉండి సాగి సంసారం చేసి చక్కని పిల్లగంట అనుకున్నా కడుపు కాలిపోను పోరగానే వెళ్ళిపోయింది ఇప్పటికప్పుడు చూడు లంక పోయి రచ్చెక్కుతాడు సంసారం పోయి సద్దుల్లో పట్టాడట ఏమి లేదు పిల్లగాడు పోయిగంటే ఎప్పుడైతే ఒక చంద్రాశీల పట్టణంలో పడి ఏడుస్తున్నారు సింధు పొంది వేసుకుంది కనుక రైగా చెప్పుకుంది ఆ చీర చెప్పుకుంది మరి చికెన్ల మళ్ళీ పూలు చెప్పుకొని భగవంత చిన్న పోయి కూతున్నది వైపు ఒక చంద్రాశీల పట్టణం జారాలి చంద్రసేనుడు బయలుదేరినా ఇలా నువ్వు చిన్నదాని నీకు దగ్గర భర్త ఏమన్నానమ్మా నీ కళ్ళ కప్పుచ్చయ్యా నా కళ్ళ వచ్చిన కాదమ్మా అవసరం ఉన్నప్పుడే కావాలి అవసరం ఉన్న మొబైల్లోకి అవసరం ఉన్నంత సేపే మాట్లాడతారు మాని మాని అవసరం ఎక్కినాక వేరే మాట ఉంటాయి నువ్వు అర్థం మాగొట్టినది నేనే ఉంది కొట్టుడు నిన్నే కొట్టుడు ఆ కొట్టుడు అయిపో ఇవాళ కొట్టుడు కాదు నిన్న కొడుతు కాదని ఎప్పుడు కొట్టే మొగోడు అయితే నిన్న సాయంత్రం 8 గంటలకు కొట్టిన ఆయన కొడతారు ఇప్పుడు అయ్యో అవునే ఒడిసలకు ఉంటే ఆయన చెయ్యి కొద్దిగా కండ పట్టి ఉంది బాగా నాది జర తోతో ఆయన జర ముసలుంది కదా ఇక నాది అందుకే నాది జర గిట్లా అవుతాను ఆయన గిట్లా అవుతాడు అది ఎంత ఒడిసలకు ఉండు అదేనయ్యా నీతో అయితే లేదు అంటలేనా నువ్వు దాసిన పక్కకు అంటే దానికైతే అది మనిషి కాదా అవునమ్మా ఏంటో తెల్ల మొగలం లొల్లికి సంటర్లకి ఇంటర్ కావాలి దేవుడు అంటే అడుగుంటే బిడ్డలు అమ్మాయి నీకే నేను నాకేను అంతే ఇంకేందుకంతే సారదా
అక్కడ తక్కడ ఎందుకు ఉన్నా ఉండి ఆడుకొని చుట్టం ఎందుకు మొక్కుతో దేవుడు అరవై ఎందుకు గుడ్డల్లో నేను గుడ్డల్లో గుర్తున్నా ఉందా నీరంత పోసేయాలి ఏం చూపుతకుండా వాకాలి మొన్న గోడ పన్నాలి బలి వాగుతాను గోడ వచ్చి నీ మూతే ఆగుతాడు చక్కెర పిల్ల అనిపించింది కూడా నాకు అంత ముందుగా మర్చిపోదు ఏడలేదు కానీ నేను మగోని కాదా ఇగో మా ఆకాశం చేసిండు అంతారంగా మేడరిక మడగొట్టద్దు మొల్ల మేడరిక మడగొట్టద్దు అని ఆకాశం ఆయన లేసి వచ్చి ముచ్చట పెట్టి ముసలాన్ని చేసుకున్నాక సుఖం ఉందా భూములు జాగ్రత్తలు ఎన్ని ఉన్నాయి సరే అని ఏమిటి ఇదంతా ఈ రక్తం ఏమిటి ఏమిటి చూడలేదు నీకు ఏమైంది ఎంత ముద్దు కూడా చెంపల పసుపు పెట్టుకుంటుంది నువ్వు జాగ్రత్తలు పక్కన మొన్న 60 రూపాయలు పెట్టి లాగమండి లేకపోతే ఏముందా అవ్వా నువ్వు అసలే నాన్నకు సిలికడ బొమ్మ సినిమా అంటారా నేను బాగా ఉన్నప్పుడు దేవులో ఇద్దరు కొడుకులాట నీ కొడుకులు వచ్చిండు వాళ్ళు బాగా ఎందుకంటే ఆడుకున్నారు బాలు కొట్టాక బాగా వచ్చిన మన మాలూరులో పడితే అయ్యో బాలు పడదని చెప్పి మాలూరుకి వచ్చినప్పుడు అయ్యో కొడుక మీరేనా బాలంటే మాదే అందరు మీ పేరు ఏం పేరు అంటే నాకు అరవంతురాలు భూవంతురాలు అని చెప్పిండు మీ బాబు పేరు ఏం పేరు అంటే చంద్రశీల మహారాజు అని చెప్పిండు అయ్యో బిడ్డ మీ తల్లి లేదంటే మా తల్లి చనిపోయింది అని చెప్పంగా నా అక్క కొడుకులు అయిపోయింది నా కొడుకులు అయిపోయింది కొడుక నేను మీకు చిన్నమ్మని అయితా నా చేత బుక్కడ అన్నం తినండి బాగా మీకు ఇన్నా అన్న పెద్దవాడు అంతేనా అన్ని చూసుకొని అప్పుడే కాలేజీ లోపల ఆడబిడ్డ శాంతి నా నగలు ఎందుకు నాన్న కప్పిగా చెప్తున్నారు పోయి ఆడబిడ్డ శాంతి ఆడబిడ్డ శాంతి వచ్చి అన్నారు శివు అన్నారు మంచి రాజు అన్నకు మంచి రాజా మీరు ఏమో తప్పు చేసినారే తప్పు చేసిందిరా తండ్రి కళ్ళ చూసి రాజా ఈ
ఇద్దరు కొడుకులని నాన్న ఒక విధాని నువ్వు సంబరపడవు పుస్తకాలకి నాన్న ఇద్దరు కొడుకులు ఒక విధంగా రాయో ఎంత మోసం చేస్తాడు సాధ్యంగా కనుకున్న కన్న తండ్రి కన్న చూసింది ఏమిటే కోరికానా మరి అన్న కన్నా కన్ను కాల్చిన కాబట్టి నువ్వు ఏ నాలుగతోటి మాట్లాడుతున్నావో ఏ నాలుగతో తిరుగుతున్నావో అదిగో నీ నాలుగే కొరకొర అనుకోతానమ్మా కన్న తండ్రి వచ్చి ఉంది కన్న తండ్రి నాలుగే పోతుందా వాడు కోసకాడు వాడు బిడ్డ నాలుక కోసింది ఏమిటే కోరికానా ఎత్తి కొట్టిండు కన్న బిడ్డ కళ్ళ చూసింది ఆడవిలో శామంతి ఏమన్నది రాను నా కాలువ లోపల ఆడించిన కాలేజీ కన్నా వాటి ఆడబిడ్డ చేపల తప్పద్దు వరదివాని చేపల తప్పద్దు ఏ కాలు చూడు నన్ను తల్లినో నాయి కాళ్ళకు పొడి గుట్టాలు ఇవ్వాలి ఏ చేతులతో తోటంత ముద్దు ఉంది తోటంత గమ్మతుంది తోట లోపల పూలు పుష్పాలు ఎంత ముద్దు తోటంత ముద్దుగా తోటంత కమ్మతి తోట ఊట్లో పూలెంత ముట్టుకున్నాయో కళ్ళకు కట్టి గుడ్డలు కట్టుకొని ఇద్దరు ఆడలండు ఆమె చెట్టు కింద
వచ్చి పట్టి మొత్తం జరం వచ్చి 7 శాస్త్రాలు 24 చదువుతున్నారు. పంచి మహారాజు తులసంగా గిరిపట్నం లోపల అడవిలో తులసగండి అమ్మవారు ముగ్గురు గన్నకైనా ఆరే బంగారు తల్లిరా పిల్లలకైనా మహారాజు చూసిండు మన తల్లి మనకుంటారన్న మనకి బాధ రాకపోరన్న మనకి కట్ట రాకపోరన్నయ్యా అయ్యో ఒక తల్లి గడపానా తల్లి గడపానా మన జరిగినారు నిలవేళ్ళకు ముందు మన తల్లి కాలం చేసిందాదరా కన్న తండ్రి అన్న అక్కడ తల్లి చేసిన మరిచిపోయి అన్న వరకు కన్న తండ్రి చిన్న మహారాజురా అన్న నీ కళ్ళు కలిసేరా నీ కళ్ళు కలిసేరా ఆ వారి లోపల కలిసి అన్న వాళ్ళ ప్రాణమిత్రులు అప్ప చెప్పినప్పుడు జీవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మా తండ్రి అన్న నేను ఒకరైపోతున్నా నేను ఒకరైపోతే అన్న కనుకున్న కన్న తల్లి తనవారు కట్టే బలిగే అయ్యా భూమి మీద మన ఉంది అయ్యా భూమి మీద మన ఉంది వదులుకోలేనా ఉన్నారు తల్లి భూమి మనం 3 జాగ్రత్త అయిపోతే అన్న సీతమ్మ కథ సీతమ్మ కథ అట్లా ఎల్లమ్మ ఏమంటారా కనిపించినప్పుడు నాయన నాయన
చెప్పి ఆ కళ్ళ చూసినావా బిడ్డల కాలేజీ తండ్రి కాబట్టి బిడ్డ పెట్టిన శాపం తప్పలేక వాళ్ళకు కూలి కుట్టాలు రోగం వేసింది చెట్లు నరుపులు అవుతున్నాయి నోట్ల బొక్కులు మోసాలు పడుతున్నాయి కళ్ళ చూసింది ముట్టకూడదు నా ఎంబడి ఉంటే నాకు రోగం అంటుకపోతుంది అని ఆ ఓటలైన చెప్ప కడపంతా ఏరి వేసింది ఆపశక్తి కింద మంచం వేసింది ఆపశక్తి చూస్తున్నా చంద్రశీల మహారాజుని కనుక తప్పని కంచి సిప్ప లోపల పోతున్నది పోతున్న ముద్ర కంచి మా ప్రభుత్వం కంచి పోతున్నది అప్పుడే కావేళ లోపల ఇద్దరు కొడుకులు కనుకున్న కన్న పిల్లలు వచ్చిండు కన్న తండ్రి మీద పడ్డరే కనుకున్న కన్న బిడ్డ ఎంత కన్న తండ్రి కాబట్టి కడుపు ఆగలేక ఆయన చిన్నవ చేయబట్టి అన్నగాళ్ళ కళ్ళు కాదు నానకపోతే రాని బిడ్డ ఏడ్చినప్పుడు బిడ్డ కన్నీళ్ళు తీసిండు బిడ్డ కన్నీళ్ళు దూడ్చిండు అటు కొడుకుల కాళ్ళు మొక్కిండు అటు వాళ్ళ కాళ్ళు మొక్కిండు బిడ్డ కాళ్ళు మొక్కిండు వాళ్ళ కాళ్ళు మొక్కిండు బిడ్డ నాకు ఇలాంటి తప్పు లేదు మగవాళ్ళ పిల్ల చేయబట్టి మరుగు మందు పెట్టిన మైకం లోపల బిడ్డ నేను మందు అటు ఆయన మైకం ఉన్నాయి కాబట్టి బిడ్డ ఏ సక్కలు చూసి మోసపోయినా బిడ్డ అది ఏమిటి నువ్వు కొట్టినానే ఆ వారు చెప్పినప్పుడు భోగ వల్ల పిల్ల చంద్రకళాదేవి ఎక్కడున్నా చెప్పి ఇద్దరు కొడుకులైనా ఇళ్ళకెళ్ళితే భోగ వల్ల పిల్లనే అమ్మా ముందుకు వచ్చిండు ఆగో భోగ వల్ల పిల్లలు ఏం చేసిండు నాయన దీన్ని ప్రాణం చేస్తామంటే ఒక ప్రాణం లేని కాడి దాని దగ్గర చూస్తున్నావా రాసిన పట్టాభిషేకం కాగితం దాండాగానే ఉంది తాళ చెట్లు దాండాగానే ఉన్నాయి తీసుకోమన్నప్పుడు కొడుకులు తీసుకున్నారు రాజుల కత్తిరి కడిగి జరగచ్చిల్లు మొక్కలు చూడద్దు మొక్కలు చూస్తే రేపటి కాలాన్ని చూసినావా ఇట వంటలు 10 మంది ఉంటే ఊరికే కీడన్నారు రాజుల కత్తిరి కడిగిన మంది పిలిపించి ఆనాడు చూసినావా కూర్చుంటే మందం నిలబడ మందం మాడి పొక్కలు అవిండు మాడి పొక్క లోపల మరి అక్కడ మంగళ పైన మళ్ళీ తీసుకొచ్చి గిరగిర గుండె గీకిచ్చి పొట్టు పొడిచి పాత్ర పొంద పాత్ర కూడా ప్రాణం లేనప్పుడు కన్న తల్లి కళ్ళు చూసిండు కొడుకులారా అయ్యో బిడ్డలారా ఆనాడు చూసినా కన్న తల్లి అటు ఆయన ఇలానాడు బాధపడుకుంటాం ఆనాడు కనుక కన్న తండ్రి కళ్ళతో చూడంగా ఇద్దరు కొడుకులు ఏదో వచ్చినప్పుడు ఆగుబాటున్నాయి బిడ్డ కనుక రంగరంగ అయిపోవంగా లగ్గం చేస్తా ఉన్నాడు రానాడు దేవా ఉన్నాడే జరిగినప్పుడు 5 రోజులు మీద ప్రాణం ఇంటికి అరబిడ్డను చల్లంగా ఉండవాలని చెప్పి కన్న తండ్రి బిడ్డను దాకా నంపిండు అన్నాడు కొడుకా నేను ఉన్నా పేనట్టే పేనట్టే నా బతుకు చూసినావా ఇంత ఖర్చుని బిడ్డ అని కొడుకురా కోటల కాలం మొక్కిన రాజ్యం లోపలైనా కొడుకున్న రాజ్యం మీద చేసింది అన్నాడు ఆనాడు కనుక స్థానం అయిపోయి శామంతి దేవి ఢిల్లీకి రాజైపోయిండు మహారాజు అరవంతి రాజు భూమంతి రాజు వేలుకోవంగా తనకున్న కన్న మీద రాజు వేలుకోవంగా చనిపోయిన చంద్రాన దేవి అరవంతి మహారాజు తల్లి శామంతి దేవి తల్లి ఆ వారాలు నా కొడుకులు నా బిడ్డ చూసిన రాజ్యానికి రాజులా ఇంత తొట్టికి దొరసానైపోయిందా ఆనాడు అంటున్నాడు చంద్రదేవి చంద్రాదేవి కనుక అయ్యా సరకలోకం పోతుంది సరకలోకం పోతుంది
విడిచి వైకుంఠము వైకుంఠము పోతున్నది కన్న తల్లి చేరా. మంచి బారాజు మంచి బారాజు వాడి బిడ్డ చాపతి దేవి కథలు నైనారికి కథ చెప్పు అన్నవారికి కథ చెప్పించిన వారికి నలుగురు పుణ్యాలు తొలుగు దోషాలు కథ చెప్పంగా ఎంతమంది విన్నారో